కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. వర్కింగ్ డే రోజున కలెక్షన్లను పడిపోతాయనే వాదనకు ఈ సినిమా గట్టిగా సమాధానం చెప్తున్నది. కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా రిలీజ్ అయిన ప్రతి చోట వర్కింగ్ డే రోజున కూడా నిలకడగా వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాలనైతే ఆశ్చర్యానికే గురిచేస్తుంది. రిలీజ్ అయిన రోజు నుండి అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపుతున్న పాన్ ఇండియా సెన్సేషనల్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన కల్కి మూవీ మొదటి వారాన్ని ఇప్పుడు ఎపిక్ కలెక్షన్లతో కంప్లీట్ చేసుకుంది. మన రెండు తెలుగు రాష్ట్రాలలో 7వ రోజునైతే కలెక్షన్లు 6,10,00,000కు పైగానే వసూలు చేసింది షేర్ వైజ్ గా. మరి ఫస్ట్ వీక్ చూసుకుంటే 7 రోజుల్లోనే కల్కి మూవీ మనకు రెండు తెలుగు రాష్ట్రాలలో 135.32 కోట్ల వరకు ఉంది షేర్ వైజ్ గా. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 210 కోట్లకు పైగానే ఉంది. కల్కి మూవీ అయితే ఫస్ట్ వీక్ కలెక్షన్ల పరంగానైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఫస్ట్ ప్లేస్ లో RRR ఉంటే సెకండ్ ప్లేస్ లో కల్కి మూవీ ఉంది ఇప్పుడు. ఇక హిందీలో కూడా ఫస్ట్ వీక్ అయితే మంచి కలెక్షన్లే సాధించింది. ఎపిక్ కలెక్షన్లే వసూలు చేసింది. అక్కడ హిందీలో కూడా మంచి వసూలునే సాధించింది 7వ రోజును కూడా. హిందీ వర్షన్ చూసుకుంటే 7వ రోజు దాదాపు 12 కోట్లకు పైగానే ఉంది నెట్ వైజ్ గా. హిందీ వర్షన్ ఫస్ట్ వీక్ గనక చూసుకుంటే దాదాపు 154 కోట్ల వరకు ఉంది నెట్ వైజ్ గా. హిందీ వర్షన్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టే, బ్లాక్ బస్టర్ కలెక్షన్లే సాధిస్తుంది. సెకండ్ వీక్ కంప్లీట్ అయ్యే వరకు దాదాపు 200 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్లు చూస్తుంది హిందీ వర్షన్. ఇక ఓవర్సీస్ లో అయితే ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ డన్ అయిపోయింది. అక్కడ 10-15 కోట్ల వరకు లాభాలు కూడా తెచ్చిపెడుతుంది. మరి కల్కి మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కలెక్షన్లు సాధించిందో చూద్దాము. ఫస్ట్ వీక్ వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే 135.32 కోట్ల వరకు ఉంది. అలాగే కర్ణాటకలో 22.45 కోట్లు, తమిళనాడులో 13.75 కోట్లు, కేరళలో 7.25 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 79.6 కోట్లు. ఇక ఓవర్సీస్ లో చూసుకుంటే 85.55 కోట్ల వరకు ఉంది. ఇక మొత్తంగా చూసుకుంటే కల్కి మూవీ 7 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 344 కోట్ల వరకు ఉంది షేర్ వైజ్ గా. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 660 కోట్లకు పైగానే ఉంది. మరి ఈ లెక్కలైతే ట్రేడ్ వర్గాల అనాలిసిస్ ప్రకారం ఈ లెక్కలు. మరి మూవీ టీం లెక్కల ప్రకారం అయితే 6వ రోజునే మనకు 700 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టయితే పోస్టర్ వేసిరు. మరి మూవీ టీం లెక్కల ప్రకారం అయితే 7వ రోజు కూడా ఇంకో 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అయితే కలుపుతారు. అంటే 7 రోజుల్లోనే 750 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు వచ్చినాయి అన్నట్టు. మరి మూవీ టీం లెక్కల ప్రకారం అయితే వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ డన్ అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే. కల్కి మూవీ యొక్క ఓవరాల్ గా బిజినెస్ చూసుకుంటే గ్రాస్ వైజ్ గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 730 నుంచి 740 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. మరి 7 రోజుల్లోనే 750 కోట్లు అంటే ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ డన్ అయిపోయినట్టే. కానీ ట్రేడ్ అనాలిసిస్ లెక్కల ప్రకారం అయితే ఇంకొక 30 కోట్ల వరకు వస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. అది కూడా 8వ రోజు 9వ రోజు వచ్చే కలెక్షన్లతోని బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది ట్రేడ్ అనాలిసిస్ ప్రకారం. ఆల్రెడీ ఈ మూవీ కొన్ని చోట్ల అయితే ఇంకా బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది. టోటల్ గా చూసుకుంటే బ్రేక్ ఈవెన్ అయిపోయినట్లే, కాకపోతే ఏరియా వైజ్ గా అయితే కానట్టే. ఇంకా తెలంగాణలో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకొని 2 కోట్ల ప్రాఫిట్ కూడా తీసుకుంది ఆల్రెడీ. కేరళలో కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. అక్కడ కూడా 1.5 కోటి వరకు ప్రాఫిట్ తీసుకుంది. ఇక ఓవర్సీస్ లో అయితే ఏకంగా 15 కోట్ల వరకు ప్రాఫిట్ తీసుకుంది. ఎటొచ్చి మనకు ఆంధ్రప్రదేశ్ లో కొంచెం స్లోగా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బ్రేక్ ఈవెన్ అయితే. తమిళనాడు, కర్ణాటకలో అయితే ఈ ఆదివారం వరకు బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకుంటది. అక్కడ కూడా ఇంత పెద్ద మూవీ బ్రేక్ ఈవెన్ 7 రోజుల్లోనే కంప్లీట్ చేసుకుందంటే ఒక రికార్డ్ అనే చెప్పాలి. ఇక మున్ముందు ఎన్ని లాభాలు తెచ్చి పెడుతుంది నిర్మాతకు అనేది చూడాలి. సో ఫ్రెండ్స్, ఇది కల్కి మూవీకి సంబంధించిన ఫస్ట్ వీక్ కలెక్షన్ల రిపోర్టు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.